హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వంగ గీతపై అయితే ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు. సో ఎందుకు అనర్హత వేటు అన్న వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రం అంతటా నెలకొందండి. సో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా అంటే అపోజిషన్గా వంగ గీతాను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ఇరు పార్టీలు ఆ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థి వంగ గీతాను అయితే గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్నారు. కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు ఎత్తుకు పై ఎత్తులు అయితే వేస్తూ ఉన్నారు. పవన్కు మద్దతుగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే వర్మ అంతా చగపెడుతున్నారండి. ఇక్కడ ముద్రగడ వర్సెస్ వర్మ పోటీగా అందరూ చెప్తూ ఉన్నారు. తనను ఓడించేందుకు కడప నుంచి గూండాలు రౌడీలను పిఠాపురానికి తరలించారని పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు రోడ్ షోలో వ్యాఖ్యలు చేశారు. మరి నాగబాబు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి భారీ ఎత్తున మద్యం డంప్ పిఠాపురంలో అయితే బయటపడింది. ఈ డంప్ మార్కెట్ విలువ అక్షరాల 80 లక్షల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా. మద్యం బాక్సులను చూసి అధికారులే షాక్ అయ్యారు. జగ్గయ్య చెరువుకు చెందిన వట్టూరి నరేష్ కుమార్ ఇంట్లో 250 బాక్సులు, అలాగే సాలిపేటలోని వెంకయ్య సత్యనారాయణ మూర్తి వద్ద అయితే 260 బాక్సులు, వైఎస్ఆర్ గార్డెన్స్ కాలనీలో ఓ ఇంట్లో 290 బాక్సులు, ఇక కుమారపురంలోని వేమగిరి సుమూర్తమ్మ నివాసంలో 215 బాక్సులు, మొత్తం 1015 బాక్సులను అధికారులు గుర్తించారు. ఒక్కో బాక్స్లో 48 మద్యం బాటిళ్ల చొప్పున 48,000 బాటిళ్లను గుర్తించారు అధికారులు. సో ఇందులో గోవాకు చెందిన మద్యం కూడా ఉంది. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై అయితే లోతుగా దర్యాప్తులు మొదలుపెట్టారు పోలీసులు. అయితే ఇదంతా వైసీపీకి చెందిన సరుకని స్థానికులు బలంగా అయితే చెబుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు భారీ ఎత్తున మద్యాన్ని రంగంలోకి దించినట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు.